నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐదు టన్నుల బరువున్న మాదక ద్రవ్యాలు స్వాధీనం. అండమాన్ దీవుల్లో అలజడి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న పవన్ కళ్యాణ్. జనసేన అధినేతకు మహర్దశ. శైవ క్షేత్రాల్లో సంతరించుకున్న కార్తీక శోభ. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శివాలయాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న అధికారులు. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. తిరుమలలో అదనపు కార్యనిర్వహణాధికారి తనిఖీలు. అనధికార షాపులపై కొరడా జులిపించిన వెంకయ్య చౌదరి. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తూర్పు భూమధ్య రేఖ, హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంపైనున్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నవంబర్ 25వ తేదీ 2024 ఉదయం 8:30 తూర్పు భూమధ్య రేఖ, హిందూ మహాసముద్రం దానిని ఆనుకుని ఉన్న దక్షిణ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం 85.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద వాయుగుండంగా కేంద్రీకృతమై ఉంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 600 కిలోమీటర్లు, నాగపట్నంకు ఆగ్నేయంగా 880 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 980 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వచ్చే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 2 రోజుల్లో తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. అండమాన్ జలాల్లో దాదాపు 5 టన్నుల బరువున్న డ్రగ్స్ను భారత తీర రక్షణ దళం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ షిప్పింగ్ బోట్ నుంచి పట్టుకున్నారు అధికారులు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, కార్టెళ్లను అణచివేసేటప్పుడు యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీలు చేసిన వరుస దాడులలో ఇది తాజాది. దాదాపు 700 కిలోగ్రాముల మెథాంఫెటమిన్ను ఈ నెల ప్రారంభంలో స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ తీరంలో భారత జలాల్లో 8 మంది ఇరాన్ పౌరులను అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సాగర్ మంథన్ 4 పేరుతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్ను ఎన్సీబీ, నేవీ, గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ ఏడాది సముద్ర మార్గం గుండా స్మగ్లింగ్ చేస్తున్న 3500 కిలోల డ్రగ్స్ను యాంటీ నార్కోటిక్స్ ఏజెన్సీలు స్వాధీనం చేసుకుని 3 కేసుల్లో 11 మంది ఇరాన్, 14 మంది పాకిస్తానీ పౌరులను అరెస్టు చేశారు. మహారాష్ట్ర ప్రచారంలో సత్తా చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నెక్స్ట్ టార్గెట్ ఏంటి? బీజేపీ జనసేన అధ్యక్షుడిని తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటుందా? ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తెలుగు ఓటర్లు గణనీయంగా కనిపిస్తారు. ముఖ్యంగా దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లోని పలు సెగ్మెంట్లలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్కి భాషారహితంగా అభిమానులకు కొదవలేదు. ఆ క్రమంలో బీజేపీ జనసేన అధ్యక్షుడిని తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటుందా? సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనాని ఎన్డీఏ కూటమికి స్టార్ క్యాంపెయినర్ కానున్నారా అంటే అవుననే సమాధానాలను వ్యక్తపరుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ విజయంలో జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాత్రను తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్పూర్, కసబాపేట్, డేగులూర్, భోకార్ లాంటి చోట్ల అధిక స్థానంలో బీజేపీ కూటమి గెలుపొందింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఆయా ప్రాంతాల్లో పవన్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా పోటెత్తారు. మరాఠా గడ్డపై తెలుగు ప్రజల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల పవన్ ఇమేజ్ ఎంతో మహా ఫలితాలతో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన ఇమేజ్తో జనసేనకు 100% స్ట్రైక్ రేట్ సాధించి యావత్తు దేశం దృష్టిని ఆకర్షించిన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మాపై ఎవరికైనా సందేహాల్లాంటివి ఉంటే అవన్నీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర మొదలుకొని కింద ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రంగా మారారు.
మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిష్మాను వాడుకొని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు. వారి కళ్ల ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు. మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీకి సంఘ్ పరివార్కి తమిళనాడు ఎప్పుడూ కొరకరాని కొయ్యే. అక్కడ రాజకీయమంతా డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య నడుస్తుంది. అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వడం లేదు. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలితల అస్తమయం తర్వాత పరిస్థితులు కొంత మారాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. దక్షిణాదిలో 5 రాష్ట్రాల ఉండగా ఒక ఏపీలో మాత్రమే బీజేపీ కూటమి అధికారంలో ఉంది. మహారాష్ట్రలో సాధించిన విజయంతో మిగిలిన చోట్ల పాగా వేసేందుకు పవన్ కళ్యాణ్ అనే ఆయుధాన్ని వినియోగించబోతున్నారంట. మొత్తం మీద పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్గా ఫోకస్ అవుతుండటంతో జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ తొలి సినిమా విడుదలై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ్ సినీ గేయ గోష్ఠి కార్యక్రమాన్ని తిరుపతి ఎస్వీయు సెనేట్ హాల్లో నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ నందు ఎన్టీఆర్ వజ్రోత్సవ్ సినీ గేయ గోష్ఠి కార్యక్రమాన్ని అనంతపురానికి చెందిన మహాబోధి సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 3,200 కోట్లు ఉన్నాయని, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ షెడ్యూల్ కాస్ట్ విద్యార్థులకు 20,486 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు శాప్ చైర్మన్ రవినాయుడు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఉన్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రైవేట్ స్కూల్లో చదివినా, ఎయిడెడ్ స్కూల్లో చదివినా, ఎక్కడ చదివినా, ఏ కళాశాలలో చదివినా, ఏ యూనివర్సిటీలో చదివినా పూర్తిగా వసతి ఇస్తానని చెప్పింది వాస్తవా కాదా? నువ్వు మరి ఎందుకు ఇలాకపోయావు? 40,000, 50,000 హాస్టల్ ఫీజులు ఉంటే నువ్వు ఇచ్చింది ఎంత? 20,000 అధికారికంగా. కానీ దాంట్లో కోత ఎంత పెట్టావు? ఎంత దుర్మార్గంగా పాలన చేసి నేను విద్యార్థులంతా 2 సంవత్సరాలు రోడ్డు మీద ఆర్తనాదాలు పెట్టారు. మా సర్టిఫికెట్లు ఇంకా యూనివర్సిటీలోనే ఉన్నాయి, కళాశాలలోనే ఉన్నాయి. డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించితే అది మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు అంటున్నా ఈ రోజు ఏదో 4 నెలల్లో నీ పేపర్లో ఐటములు రాయిపించి విద్యార్థులు చదువుకునే పరిస్థితి లేదంటావా? నీకు అల్జీమర్ వ్యాధితో బాధపడుతున్నావు. నువ్వు చేసినవన్నీ మర్చిపోయినట్టున్నావు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా, గల్లా జయదేవ్, హీరో గల్లా అశోక్, సినీ నిర్మాత బన్నీ వాసు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఏరినేని, భారతీయ క్రీడా షూటర్ గోల్డ్ మెడలిస్ట్ ఎలవెనిల్ వలరివన్ దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనాంతరం వీరు మీడియాతో మాట్లాడారు. కపిల తీర్థంలో సంగీతాన్ని తలపిస్తున్న జలపాతం సవ్వడి. కార్తీక మాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు కపిల తీర్థంలో పుణ్య స్నానాలు ఆచరిస్తూ జలపాత సవ్వడిని ఆస్వాదిస్తున్నారు. తిరుపతి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ కొండకు వెళ్ళడానికి ముందే తిరుపతి నగరానికి ఉత్తరంగా విస్తరించి ఉండేది శేషాచలం అభయారణ్యమే. ఈ అటవీ ప్రాంతంలో ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలు చూడాలంటే దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లాల్సిందే. అందులో తిరుపతికి సమీపంలోని కపిల తీర్థం కొత్త అందాలు సంతరించుకుంది. ఓ పక్క కపిలేశ్వరుడి ఆలయం, మరో పక్క రాయలవారి కాలంలో నిర్మించిన మండపం. ఆ శిలలపై చెక్కిన శిల్పాలకు సాయంత్రం వేళ కాంతులీనే విద్యుత్ దీపాల వెలుగు. కొండలపై నుంచి పుష్కరిణిలోకి జాలువారుతున్న జలపాతం సవ్వడి సంగీతం వినిపిస్తున్నట్లే ఉంది. వర్షాలు కురుస్తున్న వేళ ఈ ప్రదేశం క్యాన్వాస్పై చిత్రీకరించిన సుందర దృశ్య కావ్యాన్ని తలపిస్తోంది. శేషాచలం పర్వత శ్రేణులకు దిగువన జనసంచారం ఎక్కువగా ఉన్న చోటే కపిల తీర్థం ఆహ్లాదాన్ని పంచుతుంది.
తిరుమలకు వెళ్లే మార్గంలో రోడ్డుపైకే శేషాచలం కొండల్లో 20 అడుగుల ఎత్తు నుంచి జలజల పారే జలపాతం కనువిందు చేస్తోంది. ఆకాశాన్ని తాకే ఎత్తులో కనిపించే కొండలు కూడా మైమరిపిస్తాయి. యాత్రికులే కాదు, స్థానికులు కూడా తమకు తెలియకుండానే అడుగులు కపిలతీర్థం వైపు మళ్లిస్తారు. పగలు ఒక రకంగా, సాయంత్రం తర్వాత కనిపించే దృశ్యం ఆహ్లాదాన్ని పంచుతుంది. అలిపిరికి వెళ్లే మార్గంలో రోడ్డు మధ్యనే భారీ నంది విగ్రహం కపిలేశ్వరుడికి రక్షణగా కూర్చున్నట్లే ఉంటుంది. ఇక్కడి నుంచి కుడివైపు 10 అడుగులు వేస్తే కొన్ని దశాబ్దాల కిందట నిర్మించిన ఆర్చి కపిలతీర్థంలోకి స్వాగతిస్తుంది. ఇంకాస్త లోపలికి వెళ్ళగానే కుడివైపు ఆంజనేయ స్వామి ఆలయం, మరో 10 అడుగులు వేస్తే కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి మైమర్పిస్తోంది. ఎదురుగా శేషాచలం కొండను చీల్చుకొని దూకే జలపాతం పుష్కరిణిలో పడే సమయంలో చెవులు హోరెత్తిస్తుంది. వర్షాకాలంలో ఈ జలపాతం హోరు వినాలంటే గుండె దిటవు చేసుకోవాల్సిందే. శబ్దం అంతలా ఉంటుంది. ఈ పుష్కరిణికి కుడివైపు కొలువైన కపిలేశ్వరుడు, అమ్మవారి ఆలయం, వెలుపలికి రాగానే నాగదేవత విగ్రహాలు, శివుడి ఉపాలయం, నవగ్రహాలు కొలువైన ఆలయం ఉంటుంది. ఎడమ పక్క సుమారు 40 అడుగుల వరకు శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో నిర్మించిన మండపం మధ్య ఉన్న పుష్కరిణిలో శేషాచలం కొండలపై నుంచి దుమికే జలపాతం ప్రత్యేక ఆకర్షణ. ఒక పక్క పర్వత సానువులు, మరో పక్క ప్రధాన ఆలయం, ఇంకో పక్క మండపం కోటకు రక్షణలా ఉన్నట్లే కనిపిస్తుంది. కార్తీక మాసం కావడం వల్ల ఈ పుష్కరిణిలోకి కొండలపై నుంచి దుముకుతున్న జలపాతం కనువిందు చేస్తోంది. యాత్రికులు ఇక్కడ పుణ్య స్నానాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. యువత సెల్ఫీలతో ఇక్కడి ప్రకృతి అందాలను తమ సెల్ ఫోన్లో బందీ చేస్తున్నారు. కపిలతీర్థ సోయగం సాయంత్రం వేళ మరింత కాంతివంతంగా కనిపిస్తోంది. 3 పక్కల రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో ఈ పుష్కరిణి, జలపాతం, ఆలయ పరిసరాలు కొత్త అందాలు సంతరించుకున్నట్లే కనిపిస్తున్నాయి. కపిలతీర్థంగా మారిన ఆల్వారు తీర్థం ఆలయం. ఈ స్థల పురాణాన్ని పరిశీలిస్తే కృతయుగంలో కపిల మహర్షి చేసిన తపస్సు వల్ల పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకొని వెలసాడనేది కథనం. ఇదిలా ఉంటే కపిలతీర్థంగా పిలుస్తున్న ఈ ప్రదేశం 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని ఆల్వారు తీర్థంగానే వ్యవహరించేవారు. మొదటి రాజేంద్రుడి కాలంలో 11వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నట్లు చెబుతారు. చోళుల కాలంలో అభివృద్ధి చేసిన ఈ ఆలయాన్ని అచ్యుతదేవరాయల కాలంలో వైష్ణవులు దీన్ని ఆల్వారు తీర్థంగా మార్చినట్లు కథనం. 16వ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన శివుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలు కూడా ఉన్నాయి. చాలామంది కపిలేశ్వరుడి దర్శనానికి మాత్రమే ఆలయం పుష్కరిణికి కుడి పక్కన ఆలయంలోకి వెళ్తారు. ఎడమ పక్కన చిన్నపాటి గుహ నుంచి మండపం పైకి ఉన్న దారిలో వెళ్తే నృసింహస్వామి ఆలయం దర్శనం ఇస్తుంది. ఇదంతా ఓ ప్రత్యేకత. పుష్కరిణి విస్తరించిన ఎడం వైపు మండపం కింద రహస్య ప్రదేశం ఉందని చెబుతారు. ఆ ప్రదేశం అంతా పుష్కరిణి నీటితో నిండడం వల్ల లోపలికి వెళ్లేందుకు వీలు ఉండదు. దీనివల్ల అక్కడ ఏమి ఉందనేది కూడా రాజరహస్యంగానే మిగిలిందనేది చరిత్రకారుల మాట. తిరుమలలో అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. తిరుమలలోని హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు.
అనంతరం హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ బగిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్నప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, హెల్త్ ఆఫీసర్ మధుసూదన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ సాగుతోంది. భూదేవి కాంప్లెక్స్లో లడ్డు కల్తీ వ్యవహారంపై సిబిఐ సిట్ బృందం సమావేశమైంది. డీఎస్పీ, సిఐలు సహా ఇతర అధికారులు సిబిఐ ఎస్పీ మురళీ రాంబాతో సమావేశమయ్యారు. సిట్ బృందం డీఎస్పీల స్థాయిలో విచారణ ప్రారంభించింది. అధికారులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. సిట్ అధికారులు తిరుమలలో 2 రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులతో కలిసి ఇటీవల సిట్ ఏర్పాటు చేశారు. సిబిఐ అధికారుల పర్యవేక్షణలో ఈ విచారణ ముమ్మరంగా సాగుతుంది. అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు దిండిగల్ ఏఆర్ డైరీలో సిట్ బృందం సభ్యులు వివరాలు సేకరించారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోదాంలను పరిశీలించారు. నెయ్యి కొనుగోలు టెండర్ల దస్త్రాలపై ఆరా తీశారు. వైష్ణవి, ఏఆర్ డైరీల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏఆర్ డైరీలో 13 గంటల పాటు సోదాలు జరిగాయి. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా సిట్ విచారణ సాగుతోంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భక్తులు పుణ్య స్నానాలు చేసి కార్తీక దీపాలు వదిలారు. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలతో పాటు ప్రముఖ ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ప్రజా సమస్యల ప్రజావేదిక కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్క అర్జీదారుడు సంతృప్తిగా వెళ్లేటట్లు చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం సోమవారం ఉదయం మీకోసం ప్రజా సమస్యల వేదికలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్ చర్యలు చేపట్టారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ, జిల్లా పంచాయతీ అధికారి, డిఆర్డీపీడీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలం తిరుమాన్యం గ్రామంలో రోసిరెడ్డి అనే సన్నకారు రైతుకు సంబంధించిన సర్వే నెంబర్ 134/1Bలో సుమారు 20 సెంట్లు తిరుపతికి చెందిన ఈశ్వర్ ప్రకాష్ అనే వ్యక్తి తమ భూమిని ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తూ కొంతమంది గూండాలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు మీడియా ముందు వాపోయాడు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలోని ప్రజలు అడిగితే మీరేం చేస్తారు చేసుకోండి, మీ వల్ల అయింది మీరేం చేసుకోండి, మీరే ఏం చేయలేరు అని ఒక ఎస్ఐలు గారు ఎవరు రమ్మని అతను రాకుండా 20 రోజుల నుంచి అతను ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు. రోజు మనుషులు పంపించి దౌర్జన్యంగా గోడలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జిల్లా నలుమూలల నుండి సోమవారం నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి ఎస్పీ 74 ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించి సకాలంలో విచారించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో, సర్కిల్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలలో ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదులను కూడా ప్రజా సమస్య పరిష్కార వేదిక ఫిర్యాదులుగానే పరిగణిస్తామని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి, క్రైమ్ అదనపు ఎస్పీ నాగభూషణ్ రావు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. పలువురు అర్జీదారులు అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. వినతుల ఆధారంగా సంబంధిత శాఖలకు జిల్లా కలెక్టర్ అర్జీలను అందజేసి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్రభుత్వ స్థలాలలో నిర్మితమైన కార్యాలయాలు నేడు శిథిలావస్థలో ఉన్నాయి. తిరుపతి నగర నడిబొడ్డులో ఉన్న పాత ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి మార్గంలో సిటీ కేబుల్ కంటికి కనిపించిన పాడుబడిన భవనాలలో ప్రజారోగ్య ప్రయోగశాల, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయాలు ఒకప్పటి భవనాలు. ఇప్పుడు అవి శిథిలాలుగా మారాయి. కార్యాలయ గోడల్లో చెట్టు పుట్టలుగా, అపరిశుభ్రతతో క్రిమికీటకాలకు నిలయాలుగా మారాయి. అసలే తిరుపతిలో ఖాళీ స్థలం కనబడితే మింగేసే రాజకీయ తిమింగలాలు ఉన్న నగరం. మరి ప్రభుత్వం వీటిని ఏ విధంగా కాపాడుతుందో, వాటిని ఏ విధంగా ఉపయోగకరంగా మార్చుకుంటుందో చూడాలి. మరి
కాంపౌండ్ గోడలు కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ సమయంలో అయినా కూలి అటుగా వెళ్లే వాహన చోదకులకు ఇబ్బంది కలిగించవచ్చు, లేక ప్రమాదం జరగవచ్చు. ముందుగానే ఇరుకు రహదారిగా ఉన్న రోడ్డులో అలాంటివి జరిగే ప్రమాదం, ట్రాఫిక్ స్తంభం లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. నగరపాలక సంస్థ అధికారులు ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త వహిస్తే మంచిదే అని స్థానికంగా ఉన్నవారు కోరుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల రైతులకు ఏనుగులు గుంపు నిద్ర లేకుండా చేస్తోంది. పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే పులివర్తి నాని. చిన్నగొట్టుగల్లు మండలం ఎగువ ఊరు, దిగువ యల్వూరు పంచాయతీలో పంటలను పరిశీలించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. పంట పొలాలను స్థానిక అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యంగా టమాటా, మామిడి, వరి వంటి పంటలు మరియు ఫెన్సింగ్ ధ్వంసం చేసిన తీరును రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు నష్టపరిహారం అందేలా అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని రైతులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో పీఎం స్వనిధి పథకం ద్వారా స్వనిధి కూడా స్వాభిమానం కూడా అనే పేరుతో పక్షం రోజుల సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతిలోని వీధి విక్రయదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరకంబాడి బ్యాంక్ మేనేజర్ సరిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రధానమంత్రి స్వనిధి ద్వారా 10,000 రూపాయల లోను తీసుకొని తిరిగి కంతుల వారీగా చెల్లించిన వారికి, అలాగే 20,000 రూపాయల లోను తీసుకున్న వారికి 50,000 ఇచ్చి వారిని ఆర్థికంగా మరింత అభివృద్ధి చేయడం. అదేవిధంగా 10,000 రూపాయలు రుణం తీసుకున్న వారికి సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేని నిర్వహించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మరియు ఇన్సూరెన్స్ స్కీమ్పై అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ కృష్ణవేణి, సిఓ కావమ్మ, టీఎల్ఎఫ్ఎస్, ఆర్పీలు, వీధి విక్రయదారులు పాల్గొన్నారు. ఎవరైతే 10,000 లోన్ తీసుకున్నారో మొదటి విడత ఆ ఫ్యామిలీస్ అందరికీ కూడా అందులో భాగంగా 8 రకాల స్కీమ్స్ ఉన్నాయి. అవి 5 డిపార్ట్మెంట్లు వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. దానిలో ప్రధానంగా బ్యాంకు నుంచి ప్రధానమంత్రి జేజేబీవై, ప్రధానమంత్రి ఎస్బీవై, అలాగే జన్ధన్ యోజన అనే స్కీమ్స్ని, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ యోజన అనే పెన్షన్ స్కీము, అలాగే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అనేది ఇన్సూరెన్స్ స్కీము, ఈ 2 లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎస్బీవై ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరు, మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి చేయించుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ కూడా ఈ జేబీవై, ఎస్బీవై చేయించుకోండి. దీంతోపాటు పిఎంజేడీవై, దీనివల్ల ఇంతకుముందు పూర్వం గతంలో 5,000 ప్రతి ఒక్కరికి ఇచ్చారు. సో ఈ పిఎంజేడీవై అకౌంట్స్ కూడా వీలైనంత మందికి, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైతే అకౌంట్స్ లేవో వాళ్ళందరికీ కూడా పిఎంజేడీవై అకౌంట్స్ ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకేదైనా మీకు రిక్వైర్మెంట్స్ ఉంటే బ్రాంచ్కి వస్తే, మీ యూనియన్ బ్యాంక్ కరకంబాడి రోడ్ బ్రాంచ్ అమెరికన్ బార్ ఆపోజిట్ ఉంటుంది మాది. అక్కడికి వచ్చారంటే ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా మేము చేస్తాం. ఆలయ భూములను కబ్జా చేయడమే కాకుండా రైతుల పొలాలకు దారి లేకుండా అడ్డుకుంటున్నారని ఐరాల మండలం కాలేపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా కాలేపల్లి గ్రామంలో ధర్మరాజుల దేవస్థానానికి 10 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయం ఆలయానికి పూజారి కైంకర్యాలకు వాడుకోవాలని రాతపూర్వకంగా ఉంది. ఆలయ ధర్మకర్తగా ఉన్న స్థానిక యజమాని ఆలయ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడమే కాకుండా సొంత ఆస్తి తరహాలో ప్రహరీ వేసి గ్రామస్తులకు దారి లేకుండా చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దేవాదాయ భూములను కలెక్టర్ స్వాధీనం చేసుకుని రైతులకు దారి కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ధర్మకర్త చుట్టూ కాంపౌండ్ వేసినాడు. ఒక వీధికి పూర్తిగా కంప్లీట్గా బావులు కాడిపోయేదానికి దారి లేకుండా చేసినాడు. మాకు దారి 10 అడుగులు దారి వదిలేసి కాంపౌండ్ వేసుకోమంటే ఆయన చుట్టూ నాటేసినాడు. మాకు దారి లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది. ఏ రోడ్డు జాగా అయినంటాడు, జాగా పూర్తిగా అయినంటాడు, నాదంటాడు, భూమి మా సొంతం ఇదే నేనంటాడు. ఆన్లైన్లో పెట్టుకుని ఊర్లో వల్ల బెదిరిస్తారు. కాబట్టి ఆ గుడి మాన్యాలు మొత్తం ధర్మరాజుల పైనే ఉంది. రికార్డు ఇప్పుడు వాడి మీద ఉంటే పాస్బుక్ క్యాన్సిల్ చేసి రద్దు చేసి గుడి మీద చేసి ఎండోర్ మిట్టికి చేర్చాలా. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్గా కటారి హేమలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మొదటగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో గాంధీ కూడలి ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా ప్రదర్శనగా వచ్చి కార్యాలయంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి కటారి హేమలత చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన కటారి హేమలతకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు మేయర్ ఆముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని చూడా చైర్మన్కు అభినందనలు తెలిపారు. గత 5 సంవత్సరాల్లో చుడా అంటే ఏంటో కూడా మన ఎవరికి కూడా ఐడియా లేదు. కనీసం ఒక చిన్న పని ద్వారా కూడా ఎక్కడ చుడా ద్వారా అభివృద్ధి అనేది నోచుకోలేదు. కానీ ఇప్పుడు ఈ తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంలో చుడా ద్వారా మొట్టమొదటిగా కూడా మేము కాణిపాక వినాయక స్వామి ఆశీర్వాదాలతో మొట్టమొదటిగా కాణిపాకం దేవాలయం దగ్గర బ్యూటిఫికేషన్ కానీ 10 లక్షల రూపాయలు ఫస్ట్ సంతకం చేయడం జరిగింది. అలాగే మన కట్టమంచి చెరువు బ్యూటిఫికేషన్ కూడా మన ఎమ్మెల్యే జీజీఎం గారు అలాగే కలెక్టర్ గారు యొక్క వాళ్ళు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి. దానికి ఓన్గా కూడా మన చిత్తూరు పరిధిలో ఉండేవాళ్ళు వాళ్ళు ప్రైవేట్గా కూడా వాళ్ళు ఇచ్చే డొనేషన్స్ ద్వారా కూడా దాన్ని డెవలప్ చేయాలనుకున్నారు. దానికి సహాయంగా చుడా ద్వారా కూడా 10 లక్షల రూపాయలు మేము వెచ్చించడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా తిరుపతి నగర పరిధిలోని ప్రజలు 26 వినతులను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డికి అందించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 26 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 26 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, వీధుల్లో చెత్త తొలగించాలని, టిట్కో ఇండ్లు ఇప్పించాలని, డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలని కోరారని తెలిపారు. కాగా పీజీఆర్ఎస్లో పాల్గొన్న డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ మాట్లాడుతూ తమ వార్డుతో పాటు నగరంలోని పలు వార్డుల్లో సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినా ఇంకా పరిష్కరించలేదని అన్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ అధికారులను కోరారు. నవంబర్ 25వ తేదీన హింస వ్యతిరేక దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి మద్యం ఏరులై పారుతున్నందువల్ల మహిళలు, చిన్నారులపైన అనేక అత్యాచారాలు, హత్యా సంఘటనలు జరుగుతున్నా వీటిని ప్రభుత్వం అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతి తెలిపారు. మహిళలపై జరుగుతున్న హింసపై అవగాహన కార్యక్రమాలు చెప్పడం కోసం తిరుపతి జిల్లా కలెక్టర్కి ఐద్వా తరపున వినతి పత్రాన్ని అందజేశారు. మహిళలపై జరుగుతున్నటువంటి హింసకు సంబంధించి ఒక అవగాహన సదస్సుల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశాము. అందులో మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అందరినీ కలుపుకొని నిర్వహించాలని కోరాము. వాళ్ళు కూడా ఖచ్చితంగా జరిపేటువంటి అన్నిట్లో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. డ్రగ్స్, ఈ మత్తు పదార్థాలే, వీటిని నిరోధించకుండా వీటి మీద కఠినమైన చర్యలు తీసుకోకుండా ఈరోజు మహిళల అభ్యున్నతి ఎలాంటిది జరగదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన తిరుపతిలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 7 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అత్యాచారాలు అనేది ఎక్కువైపోతున్నాయి. కేవలం దీనికి కారణం ఏమంటే 90% ఈ మద్యము, ఈ డ్రగ్స్, వీటిని ప్రభుత్వము నివారించాలి, పూర్తిగా దానిని అరికట్టాలని చెప్పి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆదానీ గ్రూపులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేసుకోవాలని, గౌతమ్ అదానీ ఇతర నిందితులను అరెస్టు చేయాలని, లంచాలు తీసుకున్న వారి పేర్లు బయటపెట్టాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈరోజు దేశంలో అభివృద్ధి కామికులుగా ఉన్న వాళ్ళు, అవినీతి వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీలో ఈ విషయం మీద ప్రస్తావించారు. అనేక మంది తెచ్చినప్పటికీ పెడచెవిన పెట్టిన ప్రభుత్వానికి తగిన విధంగా శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి దేశ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు ఒక ముఖ్యమైన అజెండాగా దీన్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు బీజేపీ ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి అల్లర్లు సృష్టించి ఇది అజెండాలకు రానియకుండా చేయడానికి చూస్తున్నారు. అది చెల్లదు. ప్రజల ఆస్తి, కష్టపడిన పేదల ఆస్తిని ఈరోజు విద్యుత్తు మనకి ₹90 92 ఇచ్చేవాళ్ళు ఉంటే ₹2 చిల్లర ₹2.29 ఎవరు చేసుకోమన్నారు? ఏ రకంగా ఈ రకంగా ఇది చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇది సరైనది కాదు. దీని మీద సమగ్ర విచారణ జరిపించి ప్రజల ఆస్తిని మొత్తం కూడా రికవరీ చేయాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం 9వ మహాసభలలో అనేక విషయాలు చర్చించిన అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీని మీడియా సమక్షంలో ప్రకటించారు. నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారానికి 20 సమస్యలపైన
మేము తీర్మానాలు చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కానీ, అట్లాగే పర్మనెంట్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు కానీ, అట్లాగే అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు, అట్లాగే అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వం ఉచిత ఇసుక ఇస్తానని చెప్పి ఇంతవరకు వాగ్దానాన్ని అమలు చేయలేదు. అట్లాగే హాకర్స్, తోపుడు బండ్లపైన వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరి సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే తిరుపతిలో యూడిఎస్ ఎక్కడ చూసినా 50 డివిజన్లో కూడా పొంగి పొరలుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యూడిఎస్ శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సమస్యలన్నిటిపైన నూతనంగా ఏర్పాటైనటువంటి కమిటీ మొత్తం కూడా రాబోయే 3 ఏళ్ల కాలంలో కార్యక్రమాలు చేయడానికి రూపకల్పన చేయడం జరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,200 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,200 రూపాయలు. 1 కేజీ వెండి ధర 91,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 94 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐదు టన్నుల బరువున్న మాదక ద్రవ్యాలు స్వాధీనం. అండమాన్ దీవుల్లో అలజడి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న పవన్ కళ్యాణ్. జనసేన అధినేతకు మహర్దశ. శైవ క్షేత్రాల్లో సంతరించుకున్న కార్తీక శోభ. శివనామ స్మరణలతో మారుమ్రోగిన శివాలయాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న అధికారులు. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం. రానున్న 4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. తిరుమలలో అదనపు కార్యనిర్వహణాధికారి తనిఖీలు. అనధికార షాపులపై కొరడా జులిపించిన వెంకయ్య చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.